అందరికీ నమస్కారం. ఈ శరీరం పేరు గోమాత్ సురేష్. చాలా మంచి విషయాలు తెలుసుకుంటున్నాం ఈ రోజుల్లో ఎలక్ట్రానిక్ మాధ్యంగా. కొన్ని నెగెటివ్ కూడా జరుగుతుంది, కొన్ని పాజిటివ్ కూడా జరుగుతున్నాయి. కానీ ఏదైనా విషయానికి మన పూర్తి అవగాహన చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సమస్య పడేది మీరు. ఇప్పుడు ఒక మనిషితో మాట్లాడుకున్నప్పుడు జరుగుతూ ఉంటాయి. అది భగవద్గీత అనుకోవచ్చు. కృష్ణుడు అర్జునుడికి బాగా చెప్పాడు. అప్పుడు బాగా ఎక్కువ డౌట్స్ వచ్చినాయి. కానీ ఇప్పుడు 1 to many అవుతున్నప్పుడు కొన్ని సమస్యలు ఎవరు సాల్వ్ చేయలేకపోతున్నారు. అలాంటి చిన్న సమస్య ఏదైతే ఉందో అది చాలా పెద్దది అయిపోయింది, పెనుభూతం అయిపోయింది. దానికి కారణం ఏంటంటే అది పెద్ద విషయం. ఇప్పుడు ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్న విషయం హైపర్ యాక్టివ్. ADHD ప్రాబ్లమ్స్ అంటారు, ఆటిజం ప్రాబ్లమ్స్ అంటున్నారు. సో చాలా ఎక్కువ స్పీడ్ అవుతున్నారు. పూర్వకాలంలో ఏమవుతున్నాడు, దీనికి వాతం చేసేసింది అంటారు. అంటే వాయువు బాగా ఎక్కువ ఉంటుంది. ఒక ఏనుగు చూడండి, కదులుతూ ఉంటుంటుంది, బాగా ఎప్పుడు ఇలా మూమెంట్స్ ఉంటాయి, రైట్. వాతం. ఒక గాలికి మర్రి చెట్టు, రావి చెట్టు ఆకులు కదులుతూ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే వాతం అనేవి, అంటే గాలితో సంబంధమైన ఎక్కువ జీవరాశులు కావచ్చు, దాని తల గుణాలు కావచ్చు, లక్షణాలు కావచ్చు. సో ఇలాంటి సమస్యలకి ఏం చేయాలి, ఎందుకు వస్తుంది? తల్లి తలకు గుణాలు ఎప్పుడైతే ఓవర్గా ఆలోచించడం వల్ల, గర్భిణితో ఉండడం వల్ల అంటే అవుతుంటుంది. ఎందుకంటే చాలామందికి అంటే యద్భావం తద్భావతి, మనం ఏదైతే అనుకుంటున్నామో అది జరుగుతుంది. సో ఆవిడ తినే ఆహార పదార్థాలు, ఆవిడ ఆలోచించే విధానం, వాటి వల్ల ఏమవుతుందంటే మొదటగా ఆ పిల్లడి మీద పడుతూ ఉన్నాయి. ఎన్విరాన్మెంట్లో ఎక్కువ చేంజెస్. చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తా, పెద్దవి కాదు. మనం ఈ రోజుల్లో వాట్సాప్లో కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ ఇంకే దేంట్లో చాలా వరకు చూస్తున్నాం. ఎలాంటిది ఒకదానికి సంబంధం లేకుండా ఉండే వీడియోస్, రైట్. ఒకదానికి సంబంధం లేకుంటే చిన్నప్పుడు ఏంటంటే చాలా తక్కువ నేర్పించేవారు. ఉదయం 9 గంటలకు వెళ్ళడం, 4 గంటలకు స్కూల్ అయిపోయింది, తర్వాత ఆడుకోవడం, 6-7 గంటలకల్లా పడుకుంటూ పోవడం. ఇంత చాలా సరళమైన జీవితం ఉండేది. బట్ ఇప్పుడు నేను వద్దు అన్నాను. అది ఎవరైతే పాటిస్తున్నారో వాడికి ఫ్యూచర్ చాలా బాగుంటుంది. క్వాలిటీగా మార్నింగ్ 4 గంటలు లెగుస్తాడు అండ్ రాత్రి 7-8 కల్లా పడుకుని పోతాడు. వాడికి ఏనాడు కూడా సమస్యలు ఉండవు. కానీ ఎప్పుడైతే మనిషి తెల్లవారు లేటుగా లేచి లేటుగా ఉంటున్నాడు, అంటే లేటుగా పడుకుంటున్నాడు, ఆటోమేటిక్గా వాడికి వచ్చేది వాత సమస్యలు. ఎందుకంటే ఉదయం సానికే వాతం తగ్గించాలి. అందుకు తెల్లవారు లేచిన వెంటనే దంతధానం చేస్తుంటాం, ఎక్సర్సైజ్ చేసుకుంటాం, మలమూత్రాలు బాగా విసర్జిస్తాం. దీనివల్ల ఏమవుతుంది, శరీరంలో వాతం ఫస్ట్ వెళ్ళిపోతుంది. మళ్ళీ శరీరానికి బాగా ఆకలి వేస్తుంటుంది. 7 గంటలకల్లా కడుపు నిండా తినేసేవారు. చాలామంది ఇప్పుడు పల్లెటూరులో 7 తర్వాత హోటల్స్ ఉండవు. ఎందుకంటే వాళ్ళ సిస్టమ్ పాటించారు 5 నుంచి 7 వరకే. ఈ లోపల అన్నీ జరిగిపోవాలి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే మనం లేచేదే 7-8 గంటలు లేవడం వల్ల హడావిడి లైఫ్ అయిపోతుంది. 7 గంటలు లేచిపోయి పిల్లాడికి స్పీడ్గా పడిగించడం, వాడికి ఏది పడితే తినిపించడం, అన్నీ హడావిడే. వాడు లేచినప్పటి నుంచి బ్రష్ హడావిడి అండ్ చాలామంది తల్లులు చూస్తున్నాను, ఆ మానసికంగా వ్యధ పిల్లాడి మీద యాక్టివ్గా పడిపోతుంది. వాడు కూడా అంతే, ఏదో మంచి నిద్రలో ఉంటే టప్పని లేపేస్తారు. నిద్రలో ఉన్న లేపేసి, ఎందుకు రాత్రి 11 పడుకున్నాడు కదా, రాత్రి 9, 10, 11 దాటిపోయిన తర్వాత పడుకున్నాడు కదా, అప్పుడు వాడికి ఏమవుతుంది, తెల్లవారిసరికి మంచి నిద్ర పడుతుంది. ఆ తెల్లవారి సంధ్య బాగా ఉదయం వల్ల సూర్యోదయం బాగా జరుగుతున్నప్పుడు నిద్ర పడుతుంది, ఆగిపోతారు. అక్కడి నుంచి హైపర్ యాక్టివ్ స్టార్ట్ అయిపోతాడు. ఆ స్టార్ట్ అయిపోవడం, చదువు ఈ పీరియడ్ 40 minutes తర్వాత ఇంకో పీరియడ్, మళ్ళీ ఆడు స్కూల్ నుంచి రాగానే ఇంకో ట్యూషన్, మళ్ళీ ఇంకో అబాకస్, లేకపోతే డ్యాన్సు, స్పోర్ట్స్. ఏమవుతాడండి శరీరం అంత పడిపోయిన ఒక వాతావరణం. ఆడు పెరిగాడు కాబట్టి అది వాతం అయిపోయి కొన్ని రోజులు ఆడు విపరీతమైన వీడియోలు చూసి ఒకదానికి సంబంధం లేకుండా రిమోట్లు మారుస్తూ వాళ్ళ హైపర్ యాక్టివ్ వచ్చింది. ఏం చేయాలి? చిన్న సమస్య. వాడికి హైపర్ యాక్టివ్ ఉన్నాడు, ఒక గాలిపటం అటు ఇటు ఊగుతుంది. ఏం చేస్తాం, మాంజాన్ని గట్టిగా లాగుతాం. అలాగే మనం కూడా చేయాల్సింది ఏంటంటే వాడి తాలూకు మనసుని గట్టిగా లాగి పట్టుకొని ఉంచాలి. ఆ పట్టుకునే దాంట్లో భాగంగా దాన్ని కఫాన్ని యాడ్ చేయాలి. అంటే బరువైన తీపి పదార్థాలు, చప్పటి పదార్థాలు ఎక్కువ ఇస్తుండాలి. ఇంట్లో చేసినవే. బరువైన తీపి పదార్థాలు ఏముంటుంది, పాయసాలు ఉంటాయి, ఇంట్లో చేసుకున్న పరవాన్నాలు ఉంటాయి, లేకపోతే మనం ఇంకా బొబ్బట్లు ఉంటాయి, బాగా నెయ్యిని బాగా రంగరించి పాకం పట్టినవి, ఇలాంటివన్నీ ఎక్కువగా ఇవ్వాలి. వీలైనంతసేపు ఎక్కువ పడుకునేడానికి ఏవైతే అవకాశం ఉంటాయో అవన్నీ ఇస్తుండాలి. వాడికి ఎన్విరాన్మెంట్ పడుకునేవే బాగా చూపించాలి. మంచి స్మూతీ పాటలు, రైట్. 1, 2, 3 ఛానల్ లాక్ చేసేయండి. అన్నీ ఏం వాడించదు. ఒకరోజు కావాలంటే టీవీ పాడు చేసేయండి, టీవీలు తీయండి. ఎందుకంటే పిల్లలు ఒక్కసారి హైపర్ యాక్టివ్ అయిపోతే ఎవరు కూడా తగ్గించారు. ఆటిజం ప్రాబ్లమ్స్ ఇప్పుడు 40% to 60% అయిపోయాయి. అదే వేరే కంట్రీస్లో ఎక్కువ అయిపోతుంది. పిల్లలు బాగా ఎక్కువ అయిపోతున్నారు హైపర్ యాక్టివ్. సో ఇది మనం ప్రతి ఒక్కరిలో ఆలోచించాల్సింది. తండ్రి ఎక్కువ వాడితో ఆడుతూ ఉండాలి,
తల్లి బాగా నర్సింగ్ చేసుకుంటూ మంచిగా తీపి పదార్థాలు బాగా ఎక్కువ ఏమైపోదు. ఇంట్లో చేసిన తీపి పదార్థాలు తింటూ బాగా తండ్రి బాగా ఆడుతూ ఉంటే వాడికి ఎటువంటి సమస్యలు రావు. మనం బయట నుంచి కూల్ డ్రింకులు తెచ్చేసి, బయట నుంచి స్వీట్లు తెచ్చేసి, పాయసాలు పెట్టేసి అబ్బో లేని పనులన్నీ చేసేస్తే అప్పుడు వస్తాయి. సో చిన్న సమస్య వాడికి బాగా శరీరానికి బాగా మంచిగా నూనె రాస్తే మా దగ్గర పడుకుని పోతున్నారు. తలకి నూనె రాస్తాం మర్మ మసాజ్లో. ఈ పాయింట్స్ అన్నిటినీ కూర్చొని రాస్తాం. బాడీ బ్యాక్ బోన్ అలా రాస్తుంటే అక్కడే గురకపెట్టి పడుకుంటారు పిల్లలు. ఎప్పుడైతే నిద్ర బాగుంటుందో వాడి నిద్రని ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయకూడదు. నిద్ర తేలిపోవాలి. ఆ నిద్ర ఎప్పుడైతే తేలిపోతారో ఆటిజం సమస్యలు తగ్గుతాయి. నువ్వు లే 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 అంటే వాడు జమ్మని స్పీడ్ అవుతాడు. వాడు పడుకుంటున్నప్పుడు మీరు సైడ్ సౌండ్లు పెట్టగానే టక్కన లెగుస్తాడు. వాడికి మ్యూజిక్స్ ఇంపార్టెంట్. ఆ మ్యూజిక్స్ వల్ల ఇప్పుడు ప్రాబ్లమ్స్ అయిపోయాయి. స్మూత్ మ్యూజిక్ పెట్టండి. మరొక 4 నెలల్లో మారుతారు. మళ్ళీ మీరు వినడు బయట నేను కొనిస్తున్నా, అత్తమ్మ కొనిస్తుంది, అమ్మమ్మ కొనిస్తుంది ఇట్లా అంటే కుదరదు. వైద్యం మన తల్లిదండ్రుల దగ్గర నుంచే జరగాలి. మీరు అప్పుడు చేసిన తర్వాత మెడిసిన్స్ అవసరం. ముక్కులో బాగా నెయ్యి రాయండి, తలకి బాగా నూనె రాయండి, అరిపాదాలు నూనె రాయండి, వాళ్ళంతా కంప్లీట్లీ నువ్వుల నూనె రాసుకోండి. రాస్తుంటే ఏమవుతుంది? శరీరం చల్లగా ఉంటుంది. ఎప్పుడో శని ఆదివారం పాటు ఖాళీగా ఉన్నప్పుడు బాగా ఆయిల్ రాసండి, ఆడించండి. పిల్లాడు పడుకుంటాడు. స్నానం చేయగానే ఆటోమేటిక్ మంచి నిద్ర వస్తుంది. అప్పుడు మళ్ళీ పాయసం పెట్టడం, రైట్? ఏదో రకమైన తీపి పదార్థాలు కొంచెం మెల్లిగా చప్పటి పదార్థాలు మంచిగా పెరుగన్న బాగా పిసికేసి, అరటిపండు బాగా పిసికేసి నోట్లో పెడుతుంటప్పుడు బాగుంటుంది. ముద్దపప్పు బాగా వేసి నెయ్యి వేసుకుంటే ఇవే ఉంటాయి. మీరు ఎప్పుడైతే కార పదార్థాలు బాగా పులుపు పదార్థాలు ఎప్పుడైతే అందిస్తున్నారో, మాంసాలు ఇవన్నీ అందిస్తుంటే శరీరం రజోగుణం పెరిగిపోతుంది. హైపర్ యాక్టివ్ కొట్టేస్తున్నాడు, ఫోన్లు విసురుతున్నాడు, రిమోట్లు విసిరేస్తున్నాడు, వాడిని వీడిని కరిచేస్తున్నాడు, సైకో అయిపోతున్నాడు. తెలియట్లే. ఇన్ని సమస్యలకి మనం దాంట్లో కఫాన్ని యాడ్ చేస్తుండాలి. అరిపాదాలు బాగా నూనె రాయండి. మీ బెడ్రూమ్ చాలా ప్రశాంతంగా ఉంచండి. తల్లి ఎప్పుడు దగ్గర ఉండాలి, కొట్టకూడదు. ప్రేమ తల్లికి ఎంత పేషెన్సీ పెరిగితేనే పిల్లాడికి బాగుంటుంది. తండ్రి ఎప్పుడైతే ప్రేమ చూపిస్తేనే పిల్లాడు బాగుంటాడు. ఈ రోజుల్లో అందరూ పెరిగిపోయినారు. మార్కెటింగ్ గైస్ వీళ్ళు వాళ్ళు పెరిగిపోతున్నారు. హైపర్ యాక్టివ్, తొందర ఇంకా కావాలి, వేగంగా డబ్బులు కావాలి. ఏం కాదు, 9 నెలల పంట మనం బతికినాం. సో అలాగా ఈ శరీరాన్ని 100 ఏళ్ళు బతికించాలి. అలాంటప్పుడు మీరే ఆలోచించుకోవాలి. మెల్లగా చెట్టు ఎలాగైతే పెరుగుతుందో అలాగా మన జీవితాన్ని కూడా ఈ హైపర్ యాక్టివ్ సమస్య నుంచి తగ్గించుకుంటూ ఉండండి. మీ ఆరోగ్యాలు కాపాడుకోండి. పిల్లల్ని భవిష్యత్తు పిల్లలందరినీ కాపాడండి. నమస్కారం.